హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబుని ఏకి పారేసిన వైఎస్ జగన్ అండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదాము. ఇక విషయానికి వచ్చినట్లయితే పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఎప్పట్లాగే తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టర్లను మార్చడం వల్లే పోలవరం నిర్మాణం ఆగిపోయిందని, ఇప్పుడు దాని భవిష్యత్ ఏంటో చెప్పలేని పరిస్థితిలో ఉందంటూ చంద్రబాబు తన విమర్శలు చేశారు. పోలవరానికి సంబంధించి క్రెడిట్ ఏదైనా ఉంది అంటే తాను తీసుకుని తప్పుల్ని సైతం వైఎస్ఆర్ ఆయన తనయుడు జగన్ పాలనపై అయితే వేయడం చంద్రబాబు శ్వేతపత్రం విడుదలలోనే ప్రత్యక్షంగా చెప్పవచ్చు అంటున్నారు. సో చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత జల వనరుల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా ముందుకొచ్చారు. పోలవరం నిర్మాణం ప్రశ్నార్థకరం కావడం చంద్రబాబే కారణమని ఎప్పట్లాగే ఆయన విమర్శలు చేశారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణ బాధ్యతల్ని తాను తీసుకొని అతిపెద్ద తప్పు చేశానని చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. బాబు శ్వేతపత్రం విడుదల సందర్భంగా పచ్చి అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. అయితే చంద్రబాబుకు పోలవరంపై అంబటి రాంబాబు బదులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కౌంటర్ ఇచ్చి ఉంటే బాగుండే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరం విషయంలో చంద్రబాబును ఎండగట్టేందుకు జగన్కు ఇది మంచి అవకాశం అని చాలామంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనీసం ఈ దశలో అయినా ఉందంటే దానికి కారణం దివంగత వైఎస్ఆర్ మాత్రమే అని అందరికీ తెలిసిన సత్యం. దీన్ని జగన్ సద్వినియోగం చేసుకోవడానికైనా జగన్ మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఉందనే వాళ్ళు ఎక్కువ. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు చెప్పిందేంటి, అందులో నిజాల గురించి జగన్ పౌర సమాజానికి వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబుకు కౌంటర్ ఇచ్చినందుకు మీడియా ముందుకు రావాలని ఇప్పటికే కొందరు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. పోలవరంపై జగన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుందని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. బాబుకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చినప్పటికీ కూడా తగినంతగా ఆకట్టుకోలేదని సాగునీటి నిపుణులు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్.